చూడండి. నా చెల్లి నా ఎడం వైపున ఉంది రోజమ్మ. నువ్వు అడగతినే నా కొడుకు రా, నువ్వు పూపు మూసుకొని రా. అక్కడ ఎవరు లేరు కదా సార్. జనమేరి ఎవడొస్తాడో ఎవడుంటాడు అంతేనంటావా? కాదు కాదు కాదు, పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్. నా చెల్లి రోజమ్మ మీ పక్కనే ఉంది. ఆడేమన్నాడు రాడు? మంచి మనసున్నామడ, చివరి మాట మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం. నాకు అర్థం కాలేదు సార్. మంచి చేస్తుందన్న సంపూర్ణ నమ్మకం, విశ్వాసం నాకున్నాయి. అప్పుడప్పుడు కొంచెం మాట కటువుగానే మనసు మాత్రం వెన్నే. సార్ ఏంటి సార్ అది? నా చెల్లిని ఆశీర్వదించవలసిందిగా. బాబా మీరు బనానా బాబా ఎలా అయ్యారు? रुको जरा सबर करो. మీ అందరినీ రెండు చేతులు జోడించి పేరు పేరున మీ బిడ్డ ప్రాధాన్య. మరి మీ బిడ్డ రోజా చెప్తుంది సంకలు ఎగరేసుకుంటా జబ్బలు కొట్టుకుంటా. వాళ్ళు ఎంత అండి, వాళ్ళ ప్రాణం ఎంత? నేను కూడా రోజమ్మను ఒకటే అంటుండా, నీది కూడా చిన్న చిన్న ప్రాణాలు. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. జగన్మోహన్ రెడ్డి దగ్గర భజన చేయకపోతే నువ్వు బతకలేవు. ఎవరు చూడలేదు కదా. జగన్మోహన్ అంతా సెల్ఫీ దిగిపోతే బతకలేవు. జంబు జంబాలు ఉండకపోతే నువ్వు బతకలేవు. నన్ను అడుగుతున్నావా? చిన్న చిన్న ఆర్టిస్టులా మీ అమ్మ మీ నాయన ఏమన్నా దింపడం స్టార్ హీరోయిన్ చేశారా? ఆడదాని విన నువ్వు గురువు గారు అంటే నాకు హరి హరి గుండెల మీద తన్నేవరా. ఆంధ్రప్రదేశ్ లో మొత్తంగా చూస్తారంటే ఏం పాయింట్ పెట్టావన్నా, సూపర్. ఇక్కడికే కావాలా విశాఖపట్నం? జగన్ పబ్లిక్ అవసరం నేను ఫీల్ అవుతాను. ఎందుకు? జగన్ కు జగన్ భార్యకే కావాలా విశాఖపట్నం? ఎందుకు? ఎందుకంటే వాడు హెలికాప్టర్ లో పోతాడు వస్తాడు, మేము ట్రైన్ లో బస్సులో పోయేటోళ్ళం. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. ఇదేనయ్యా ఇది నేను ఎప్పుడు చూడలే. స్ట్రోక్ మీద స్ట్రోక్. ఇన్సూరెన్స్ ఏదో ఎట్లా అన్నారు, ఏసీ అన్నారు, బటన్ నొక్కారండి. ఇదేంట్రా బాబు ఇలా అయిపోయింది నా జీవితం. నొక్కారు కానీ ఇప్పుడు అంతబడి పడింది లేదు ఎవరికి. బాగుంది, అది కూడా బాగుంది. ఛార్జీలు మాకు 3000, ఏసీలు 2 ఉండాలండి. ఏంటి బాబు అన్న ఇంకోసారి? 3500 వచ్చేది, ఇప్పుడు 7000 వచ్చింది. పెద్ద ఎక్కువేం కాదు, బాగుంది. బాగుందనా? నిజం బాగుంది. వచ్చేస్తుంది. 800 ఉన్న సిలిండర్ 1100 అయింది. ప్రపంచంలోని అంత నికృష్టుడు కూడా ఉంటాడు రా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే.